హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ అప్డేట్స్. త్వరలో మార్చి 22 ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఇవాళ మార్చి 8 విడుదల చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి జెర్సీ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు పోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్ చేస్తూ భువీ ఫోటోనే సన్రైజర్స్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేడిని బయటపెట్టడానికి సిద్ధం, ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది. సన్రైజర్స్ కొత్త జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. ఇదిలా ఉంటే రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్కు చేరుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. ఈ విడతలో సన్రైజర్స్ 4 మ్యాచ్లు ఆడనుంది. ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఆ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీం కేకేఆర్ను ఢీకొంటుంది. మార్చి 27న ముంబై ఇండియన్స్తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్ కింగ్స్తో సన్రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సిఎస్కే మ్యాచ్లు హైదరాబాద్లో జరగనుండగా గుజరాత్తో మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. కొద్ది రోజుల కిందటే సన్రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్ను నూతన సన్రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్రైజర్స్ టీం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.